అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను బీరకాయతో పకోడీ అయితే చేయబోతున్నాను. మామూలుగా ఉండదండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడైతే నేను ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా బీరకాయ అయితే తీసుకొని ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. సో చూస్తారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల శనగపిండి, అలాగే 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 2 టీ స్పూన్ల బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర. సో ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందాం. సో ఇలాగ వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. సో ఆయిల్ అయితే హీట్ వచ్చేసింది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పకోడీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో చాలా టేస్టీగా, సింపుల్గా, తక్కువ టైంలో 2 నిమిషాల్లో బీరకాయ పకోడీ అయితే రెడీగా అయిపోద్ది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్,